ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రస్తుతం మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో ఉత్పత్తి ప్రకరణంలో 9వ భాగంలోని అంశాలను తెలుసుకుంటున్నాము. ఇప్పుడు 20 బంగారంలో ఉంగరం. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రఘువంశ తిలకమ రామచంద్ర, ఒక చమత్కారమైన విషయం చెప్తాను విను. ఒక స్వచ్ఛమైన బంగారపు ఉంగరం ఉన్నది. అది అంగుళీయ బుద్ధి కలిగి ఉన్నదై తన యొక్క ఆకార రాహిత్యంను సహజమైన రంగును మరిచి, అయ్యా, నేను సర్వము కోల్పోయి ఈ ఉంగరాకారమునకు పరిమితమైనాను. ఈ ఆకారత్వం తొలగేదెట్లా? నేను నిరాకారమగు బంగారంగా ప్రభవించేది ఎన్నటికీ అని నిష్కారణంగా రోధిస్తుంటే ఎట్లా ఉంటుంది? ఈ జీవుడు కూడా అజ్ఞానజనితమైన అహంకారముచే తన యథార్థము సహజము అయిన ఆత్మస్వరూపమును మరచి నిష్కారణంగా రోధించుచున్నాడు. తన స్వస్థత కొరకు ఈ దృశ్య వ్యవహారంలో ప్రవేశించి అనేక జన్మలుగా ఎక్కడెక్కడో వెతుకుచున్నాను. శ్రీరాముడు: మహాత్మా, బంగారమునందు నేను ఉంగరమును అను బుద్ధిలాగా ఆత్మయందు ఈ అహంభావ బుద్ధి ఎందుకు, ఎప్పుడు, ఎట్లా కలిగింది? ఈ విషయం యథారీతిగా చెప్పండి. శ్రీ వశిష్ఠ మహర్షి: ఏదైనా పదార్థం ఉండి ఉంటే, ఓహో, ఇది ఇప్పుడు ఇట్లా ఇక్కడి నుండి వచ్చింది అను సమాచారం నాకు చోటు ఉంటుందేమో. అసత్తైన పదార్థమునకు ఒకప్పుడు రాక ఏమిటి, మరొకప్పుడు పోకడ ఏమిటి? బంగారం నందు అంగుళీయత్వము గాని ఆత్మయందు అహంకారము గాని ఏ కాలమందు కూడా లేవు. నీ మిత్రుడెవడైనా నీతో, రామ, 10 గురువింద గింజల బరువు గల బంగారపు ఉంగరం పట్టుకురా అని అన్నాడనుకో. అప్పుడు నీవు అతని కొరకు విక్రయదారుని వద్ద డబ్బు ఇచ్చి పుచ్చుకునేదేది? ఉంగరం అయితే అది బంగారం కన్నా వేరు కాదు కదా. అక్కడ బంగారము సత్యము, ఉంగరం అనేది ఆకారం మాత్రం అయి ఉన్నట్లే ఈ జీవుడు పరబ్రహ్మమే కానీ మరింకేమీ కాదు. శ్రీరాముడు: అట్లా అయితే స్వామి, ఇది బంగారం, ఇది ఉంగరం, ఇది జీవుడు, ఇది పరబ్రహ్మం అని అనటం దేనికి? ఈ బంగారపు ఉంగరంల అర్థమేమిటో మరికొంత వివరించి చెప్పండి. దీని అర్థ నిర్ణయం వలన నేను బ్రహ్మరూపమును మరింత బాగా సునిశ్చయంగా ఎరుగగలను. శ్రీ వశిష్ఠ మహర్షి: అసత్ పదార్థమునకు రూపం ఏమి ఉంటుంది? లేని దాని ఉత్పత్తిని నిర్వచించటం ఎట్లా? అది గొడ్రాలి 2వ కుమారుడు 3వ కుమార్తెల మధ్యగల తగాదా ఎందుకు వచ్చింది అన్నది పరిశీలించటం వంటిది. సువర్ణం నందు అంగుళీయత్వం అనేది కల్పన మాత్రమే, మిథ్యారూపమగు భ్రాంతి వంటిది. ఉంగరం అనబడే వేరైన పదార్థం బంగారం నందు గాని మరెక్కడా గాని లేనే లేదు. బంగారం గాని ఉండి ఉండగా ఒక ఆకారంనకు, అయ్యా, ఇది ఉంగరం అని నిర్ణయించుకున్నాం. తదితర ఆకారములకు ఇది గొలుసు, ఇది గాజు, ఇది వడ్డానం, ఈ విధంగా పేర్లు పెట్టుకున్నాం. అన్నింటిలోనూ ఉన్నది సర్వదా బంగారమే. బంగారము ఆకారమును పొందినది ఎప్పుడు అన్న ప్రశ్నకు బంగారం మరొక ఆకారంను ఏనాడూ అవతరించలేదు. బంగారం మరింకేది కాకుండానే ఆకారాదుల దృష్టి చేత ఆయా పేర్లకు తగుచున్నది అని మనం మనక తప్పదు. ఈ జగత్తు యొక్క కల్పన చేస్తున్న మాయ కూడా మిథ్యయే. ఇది అసత్య స్వరూపం మాత్రమే. విచారణ దృష్టిచే దీనికి రూపమే జడ ఉండజాలదు. దీని స్వరూప వ్యవహారమంతా అంతవరకే. శుద్ధాత్మ మరింకేది ఏనాడు పొందుటలేదు, ఏమీ కోల్పోవటలేదు. కానీ ఆరోపిత దృష్టి కారణంగా ఈ జగత్తు అనబడేది కనబడటం జరుగుతోంది. ఇక్కడ కనిపించే అనేకత్వమంతా మృగతృష్ణలోని చిన్న తరంగం, పెద్ద తరంగం వంటిది మాత్రమే. ఈ దృశ్యమంతా యథాతథంగా బ్రహ్మమే. బ్రహ్మమునకు వేరుగా అనిపించేదంతా ఇది మెల్లెకన్ను వానికి కనబడే 2వ చంద్రుడు వంటిది. అంటే విచారణ చేసి చూచామా, ఇందు ఏమీ ఉండజాలదని మా ఉద్దేశం.
ముత్యపు చిప్పలోని వెండి ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు ఎలా పోతుంది? అసలు ముత్యపు చిప్పలో వెండి ఎక్కడున్నదయ్యా బాబు? అది చూచేవాని భ్రమసహిత దృష్టియే కారణంగా కలిగి ఉన్నది కదా. తత్వ విచారం యొక్క అభావ కారణంగా మాయచే కనిపించటం జరుగుచున్న ఈ జగత్తు, ఇందులోని నేను, నీవు, అతడు, దృశ్యము మొదలైనదంతా అట్టిదేనని గ్రహించు. శ్రీరాముడు: తండ్రి, ఇవన్నీ మాకు ఉన్నట్లే ఉంటున్నాయి. శ్రీ వశిష్ఠ మహర్షి: ఏ విషయమైతే లేక ఏ పదార్థమైతే యథార్థానికి లేదో కానీ ఉన్నట్లు కనిపిస్తుందో అది లేనట్లు తెలిసేది ఎట్లా? తత్వ విచారణ చేతనే. తత్ త్వం అను శబ్దార్థంను నిరంతరం అభ్యసించుట చేతనే. విచారణ లేకపోవుట చేతనే ఇది నేను, ఇది నాది, ఇది జగత్తు అనున్నటి రూపము లేక అనుభవం ఈ జీవులకు స్ఫురిస్తోంది. ఒక దృష్టాంతము చెబుతాను విను. ఒక బాలుడున్నాడు. అతడు అతి పిరికివాడు, బలహీనుడు. ఆ పిల్లవాడి తల్లి ఒకనాడు, ఒరేయ్ బయటకు వెళ్ళకు, అక్కడ దయ్యాలున్నాయని చెప్పి వంటింటిలోకి పోయింది. ఆ బాలుడు నిజమా, ఈ కిటికీలోంచి దయ్యం కనబడుతుందేమో చూద్దాం అని అనుకున్నాడు. ఒక బల్లపై ఎక్కి బయటకు చూస్తున్నాడు. ఆ కిటికీ దగ్గరలో గల పెద్ద చెట్టు గాలి యొక్క ఆకస్మిక వేగానికి అటు ఇటు కదిలి పెద్దగా శబ్దం చేసింది. అయ్య బాబోయ్, దయ్యమని పెద్దగా కేక వేసి నేల మీద పడ్డాడు. ఈ దృష్టాంతంలో ఏ విధంగా అయితే దయ్యం అనబడేది సిద్ధిస్తుందో అట్లాగే అసత్య అయినట్టు ఈ జగత్ పదార్థములు స్థిర రూపం కార్యవంతములవుతున్నాయి. ఇసుకలో నూనె ఉంటుందా? సువర్ణంలో సువర్ణమే ఉంటుంది కానీ ఆభరణం ఎక్కడ, ఏ స్థానంలో ఉంటుంది? చైతన్యంలో చైతన్యత్వమే ఉంటుంది. ఇక నీవు నేను అనబడినవి ఎక్కడివి చెప్పు? మరి అవి ఎందుకుంటున్నాయంటావా? ఈ నీవు నేను అను వాటి యొక్క వాస్తవ స్వరూపం విచారించకపోవుట చేతని. ఒక ఉత్తమ రహస్యం చెప్పుచున్నాను, ఉద్వేగరహితుడవై విను. ఈ ప్రపంచంలో సత్య వస్తువు యొక్క మిథ్యా వస్తువుల యొక్క కానీ అర్ధక్రియా సామర్థ్యమునకు ఒక నియమం అంటూ ఏదీ లేదు. కానీ అధిష్టానమగు సత్తయందు ఏది ఎట్లు ఆరోపించబడుచున్నదో అది అర్ధక్రియాపూర్వకంగా అట్లే అగుచున్నది. బాలుడు తన మనస్సులో కల్పించుకొనిన దయ్యమును ఎదురుగా చీకట్లో చూచుట లేదా? శక్తియుతమైనట్టి యద్భావం తద్భవతి అనునట్టి ఈ అవిద్యయే మాయ లేక సంసారము. అనాత్మ విషయములకు నిజానికి సత్తు గాని ప్రతిష్ట గాని లేదు. అట్టి అనాత్మయందు నేను నాది అనుభావము ఈ జీవునకు కలుగుతోంది. ఎందుచేత? లేనిదే ఉన్నట్లుగా కనిపించుటయే మాయ అనే శబ్దంచే చెప్పబడుతుంది. స్వచ్ఛము, నిర్మలము, శాంతము అగు ఆత్మయందు అహంకారం అనబడేది ఉండజాలదు. ఆత్మ కానిదంటూ ఎక్కడ ఏదీ లేదు. అద్దాని యందు అసత్తు అంగీకరించినప్పుడే నేను నీవు అను భ్రమలు ఏర్పడుచున్నాయి. లేని అహంకారంను తొలగించుకోవాలనే ప్రసక్తి ఎక్కడిది? లేని దానిని లేనిదానిగా చూడటం అభ్యాసం చేస్తూ ఉంటే సరిపోతుంది కదా. జై శ్రీరామ్. ఈ విధంగా బంగారంలో ఉంగరం అనే అంశాన్ని గురించి మనకు తెలియజేస్తూ, బంగారంలో అంటే వేరైనదంటూ ఉంగరం అనేది ఒకటి లేదు. అది మనం నానా రకాలుగా ఆభరణాలను తయారు చేసి వాటికి మనం పేర్లను పెడుతున్నాం, కానీ అదంతా బంగారమే అయి ఉన్నది. అలాగే ఈ జీవుడు వివిధ దృశ్యాల రూపంలో కనిపిస్తున్నప్పటికీ ఈ జగత్తుగా అది బ్రహ్మమునకు వేరైనది కాదు అనే విషయాన్ని మనకి ఇక్కడ దృఢపరుస్తూ ఉన్నారు. ఇక దీనికి ఈ భ్రమలన్నీ తొలగేది ఎలా అంటే అభ్యాసము అనేది చేస్తూ ఉంటే తొలగుతుంది అని చెప్పడం మనం చూస్తున్నాము. ఇక తర్వాత 21 బ్రహ్మమే ఇదంతా. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, సనాతనత్వము, బ్రహ్మత్వము, బ్రహ్మాండము, ప్రజాపతిత్వము ఇవన్నీ యథార్థానికి లేవు. అట్లాగే వేరే లోకములు, స్వర్గాదులు, అమరత్వము, మనస్సు, సత్వము, దేహములు, మహాభూతములు, కారణత్వము, త్రిలోకత్వము, వస్తుగతము, భావ అభావములు, నేను, నాది, నీవు, సత్ అసత్తులు,
భేద కల్పనలు, రాగము, ఆసక్తి ఇవన్నీ పరమార్థ దృష్టితో చూస్తే లేనే లేవు. ఈ వ్యవహారమంతా నీ దృష్టిలో ఉత్తమోత్తమమగు ఆత్మస్థితి, ఆత్మభావన పొందటానికి ముందు మాత్రమే గాని ఆ తర్వాత కాదు. వాస్తవానికి జగత్తంతటి యొక్క పారమార్థిక స్వరూపము బ్రహ్మమే అయి ఉన్నది. అట్టి బ్రహ్మము శాంతము, సర్వమునకు అధిష్టానము, అభాసవర్జితము, నామరహితము, కారణవర్జితము అయి ఉన్నది. దానికి ఆది మధ్యము అంతము అనునవి లేవు. ఆది మధ్యము అంతము అనునవి లేవు. ఉత్పత్తి, వినాశనము మొదలైన వికారములు కూడా లేవు. అది వాక్కునకు గాని మనస్సునకు గాని విషయము అయ్యేది కాదు. ఏది అవ్వకుండానే అంతయు తానే అయి ఉంటున్నది. ఒకతను తండ్రి, తాత, కొడుకు, మనుమడు, స్నేహితుడు అనబడునవన్నీ తాను మాత్రం అనబడినవన్నీ తాను మాత్రం ఏకించిత్ మార్పు పొందకుండానే తానే అయి ఉంటున్నాడు కదా. ఈ స్వస్వరూపము ఆత్మ ఆకాశం కంటే కూడా అతి సూక్ష్మమైనది, సుఖములన్నింటికంటే కూడా ఉత్తమోత్తమ సుఖప్రదమైనది. శ్రీరాముడు. మహాత్మ, అంతటా సమరూపమై వ్యాపించి ఉన్న బ్రహ్మమును నేనిప్పుడు ఎరుగుచున్నాను. నామరూపములతో కూడిన ఈ జగత్తుకు హేతువు అజ్ఞానం అనేది వివాదాంశమే. అయితే అట్టి ఈ జగత్తు జ్ఞానముచే శమించి కూడా మరల ఏర్పడియే ఉంటుంది కదా. ఎందుచేత పరబ్రహ్మం తన యందు ఈ జగత్తులను ఎందుకు పొందుతోంది? శ్రీ వశిష్ఠ మహర్షి. నాయన రామ, పరబ్రహ్మము సర్వదా తన రూపంనే ఉండి ఉంటుంది. అది స్వస్థానం నుండి ఏమాత్రం ఏ సమయమందును చ్యుతి పొందుటే లేదు. కాబట్టి సృష్టి అని, జగత్తు అని నీవు దేనిని అంటున్నావో అది ఆ బ్రహ్మమునకు వేరుగా ఏ సమయమందునూ లేదు. బ్రహ్మమే ఈ కనబడే సర్వము యొక్క స్వరూపము. మహాసముద్రం యొక్క రూపమేమిటి? జలమే కదా. మహాసముద్రంలో జలం ఉన్నది అని కూడా ప్రయోగించబడుతోంది. ఈ సృష్టి కూడా అట్లాగే పరమాత్మ యందు ఉన్నది. కాని సముద్ర జలం ద్రవశీలం కనుక చంచలం, పరమాత్మయు చలనరహితం. ఆ రెండింటికి భేదం అంతే. పరమాత్మయే సృష్టి రూపంగా దర్శించబడుచున్నారు. అయితే ఎక్కడైతే ఏ విధమైన మార్పు చేర్పులు లేవో అక్కడ సుఖదుఖములు, ప్రాప్త అప్రాప్తములు మొదలైన ద్వంద్వములు ఆరోపించబడి ఆ అనుభూతి అంగీకరించబడుతోంది. ఎంత చమత్కారం! పరమాత్మ సూర్యుని వలె ప్రకాశించువాడు కాదు. ఈ సూర్యాదుల ప్రకాశము భౌతిక స్వభావం మాత్రమే కదా. నిష్క్రియుడు, స్వయంజ్యోతి స్వరూపుడవు ఆ పరమాత్మకు ఈ భౌతిక వికారములను ఎట్లా ఆపాదించగలం? తటాకంలో ఇది తూర్పు వైపు జలం, ఇది పడమర వైపు జలం అని అనునట్లుగా పరబ్రహ్మమున వివిధ రూపములు గల ఈ జగత్తు స్ఫురిస్తోంది. అందుచేత సర్వదా అంతా కూడా పరబ్రహ్మమే. దృఢమైన జ్ఞానం లేనివానికి మాత్రం ఈ జగత్తు పరమాత్మ కంటే భిన్నమైన దానిగాను, విషయరూపంగాను కనిపిస్తోంది. అందుచేత అతని యందు ఇది సృష్టి అనే జ్ఞానం ఉండియే ఉంటుంది. కానీ జ్ఞాన పరిపక్వ స్థితి యందు ఇదే సృష్టి అంతా నిత్య సత్యమయ్యున్న పరబ్రహ్మమే అని అనుభూతమవుతుంది. ఓ మహాప్రజ్ఞాన స్వరూప ప్రియరామచంద్ర, అజ్ఞానికి నానా విధములుగా కనబడుచున్న ఈ జగత్తు యథార్థానికి ఏ కాలమందును లేకయే ఉన్నది. ఆకాశంలో ఎక్కడన్నా మరొక ఆకాశం ఉంటుందా? పరమార్థ వస్తువునందు ఆ పరమార్థమునకు అన్యమైనదేదీ ఉండజాలదు. కనుక ఈ సృష్టి కూడా పరబ్రహ్మం యొక్క సంజ్ఞయేనని తేలుచున్నది. చిత్తమై పరమాత్మను సృష్టి రూపంగా గాంచుచున్నది. ఈ సృష్టిని ఇట్లు గాంచుచున్నది చిత్తమే అని సత్యాన్వేషణానంతరం మునిజనులమగు మేము గ్రహించాము. ఈ చిత్తము బ్రహ్మమునందు పూర్ణముగా లయించినప్పుడు ఈ భ్రమపూర్వకమైన సృష్టి దర్శనమంతా తనంతట తానే లయిస్తుంది. అనగా చిత్తము లయిస్తే ఇదంతా పరబ్రహ్మ స్వరూపమే అవుతుంది. చిత్తం ఉదయించినప్పుడు మాత్రమే అసత్తు అగు ఈ నామరూపాత్మక జగత్తు సత్తను పొందడం జరుగుతుంది. అనేక సార్లు చెప్పాను, మరలా చెప్పుచున్నాను విను. ఈ సృష్టి అంతా అభిమానంతో కూడిన చిత్తము కాక మరింకేమీ కాదు. చిత్తం ఉపశమించిన చోట ఇదంతా జడముగా కాకుండా పరబ్రహ్మంగానే అనుభవం కాగలదు. ఒక శిల్పి ఎంతో చాతుర్యంతో మట్టితో యుద్ధ దృశ్యమును తయారు చేశాడనుకో. మట్టి బొమ్మలతో కూడిన ఈ దృశ్యమునందు
ఇతడు రాజు, ఇతడు సైనికుడు, ఇతడు శత్రురాజు, ఇవి గుర్రములు, ఇవి ఆయుధములతో కూడిన బండి. ఇట్టి దృష్టి ఒక చూచువాడు కలిగి ఉండవచ్చు. అయితే అందరి అన్ని ఆకారములలో ఉన్నది మట్టియే కదా. రాజు బొమ్మకు మంత్రి బొమ్మకు భేదం కల్పిత మాత్రమే కదా. జ్ఞానికి కూడా ఈ దృశ్యం నందు ధృవీకరించబడి ఉన్న నేను, నీవు, అతడు అనబడినవన్నీ బ్రహ్మ చైతన్యముగానే గోచరిస్తున్నాయి. జ్ఞాని వ్యవహార సరళి కొరకు ఈ భేదములు దృష్టిలో పెట్టుకున్నప్పటికీ ఈ భేదములు అనగా వారు వీరు అన్నదంతా దృష్టిలో పెట్టుకున్నప్పటికీ అంతర్లీనంగా చైతన్య దృష్టిని కలిగి ఉంటున్నాడు. అతనికి సర్వత్రా శివాత్మకమే గోచరిస్తోంది. అతని యొక్క పారమార్థ దృష్టిలో ఈ జగత్తు ఉత్పత్తి రహితము, నాశనరహితము, వికారరహితము. ఇదంతా పరమాత్మ యొక్క వ్యాప్తిచే పూర్ణమైనది, పరమాత్మయందే వెలుగుచున్నది కనుక సర్వదా పూర్ణమే శేషిస్తోంది. ఇక్కడెక్కడ అపూర్ణత్వం అనేది లేశమైనా లేదు. ఆకాశమునందు ఆకాశము శాంతంగా ఉంటున్నట్లు పరమాత్మయందు శివరూపమగు ఈ జగత్తు వెలుగుచున్నది. బ్రహ్మమునందు దూరత్వము, సమీపత్వములు కూడా ఉన్నాయి అని తెలియజేయటానికి విఘ్నులు ఒక దృష్టాంతంను చెప్పుతారు. ఇక్కడికి కొద్ది మైళ్ళ దూరంలో ఒక నగరం ఉన్నదనుకో. ఆ నగరం నీ ప్రక్కనే ఉన్న ఒక నిలువుటద్దంలో ప్రతిబింబిస్తోంది. అద్దం నీ సమీపంలోనే ఉన్నది కనుక నగరం నీకు దగ్గరలో ఉన్నట్లే కదా. కానీ వాస్తవ నగరం ఎక్కడో కొద్ది మైళ్ళ ఆవల ఉన్నది కదా. ఇట్లే బ్రహ్మమునందే ఈ దృశ్యం అంటూ బ్రహ్మము దృశ్యములకెట్టి సంబంధం లేకుండానే ఉంటుంది. బ్రహ్మము దృశ్యములకెట్టి సంబంధం లేకుండానే ఉంటుంది. వాస్తవానికి బ్రహ్మమునందు దృశ్యాదులు ఉండజాలవు. అద్దంలో ఎక్కడన్నా భవనాదులు ఉంటాయా? మరి కనిపిస్తున్నాయి కదా అని తర్కించే వారికి ఏం చెప్పగలం? అసత్తు మాత్రమే అయినట్టి ఈ జగత్తు అనబడునది అజ్ఞాన దృష్టికి మాత్రమే స్థితి కలిగి ఉంటుంది. జ్ఞానుల దృష్టికో ఇదంతా సత్యస్వరూపమగు బ్రహ్మమే. కొయ్య బొమ్మలన్నీ కొయ్యయే. మట్టి బొమ్మల వాస్తవ స్వరూపం స్వరూపరహితమగు మట్టియే అను విధంగా స్వస్వరూపమగు బ్రహ్మమే ఒకానొక భేద దృష్టికి ఇట్లు ప్రాప్తించుచున్నది. ఇదంతా బ్రహ్మం కంటే వేరైనది కాదు అనునది సిద్ధించుచుండుట చేతనే ఈ జగత్తు సద్రూపమే అని కూడా చెప్పబడుతోంది. భేద దృష్టితో చూస్తే మాత్రం ఇదంతా అవస్తువే కనుక అసన్మయమే. ఓ రామ, అద్దంలో ప్రతిబింబించే నగరం లాగా నీ చిత్తమునందు ప్రతిబింబించే అనేకత్వంతో కూడిన జగత్ చమత్కారం వాస్తవం ఎట్లా అవుతుందయ్యా? ఐంద్రజాలికుడు మాయా చూర్ణమును గాలిలోకి విసిరి మిథ్యారూపమైన వస్తువులను చూపిస్తూ ఉంటాడు చూచావా? ఇది కూడా అట్టిదే. ఈ జగత్తు చేతన వస్తువునందలి సారము అసారము కూడా అయి ఉన్నది. అంటే అధిష్టాన రూపంగా సత్యము, దానికి వ్యతిరేకంగా చూస్తే మిథ్య అని కూడా చెప్పబడుతుంది. ఓ మానవులారా, ఒక్కసారి మీ చిత్తములను శోధించుకోండి. వాటి యందు వాసనా రూపమైన అవిద్య పేర్కొని ఉన్నది. మీరు చూచి చూడక ఉన్నారా? ఉత్తరోత్తర స్థితిగతులు దుష్ఫలిత పూర్వకంగానే ఉండబోతున్నాయి. అందుచేత ఆత్మవిచారం అనే అగ్నిలో వాసనలు అనే కట్టలను సమూలంగా మసిచేసి వేయండి. అప్పుడు నాచే ప్రకటించబడుచున్న సత్యం మీకే బోధపడుతుంది. అట్లుగాక ఉదాసీనత వహించి ఉన్నారా? ఈ అవిద్య శాఖోపశాఖలుగా విస్తరించి సుఖదుఖ రూపములైన అసంఖ్యాక జగత్తులను మీ ముంగిట ఉంచగలదని హెచ్చరిక చేస్తున్నాను. అట్టి సుఖదుఖ రూపంలో అనబడు మాయా నృత్య శైలికి అంటూ లేదు. నేను చెప్పిన జ్ఞాన భూమికలను చక్కగా విచారించి ఆపై మీ కర్తవ్యములను సముచితంగా నిర్ణయించుకోండి. అంతేకాని విలువైన ఆయుష్ను స్వల్ప విషయముల కొరకు వెచ్చించి పారవశ్యం పొందకండి. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఈ ఉన్నదంతా కూడా బ్రహ్మమే అనే విషయంలో అంశాలను తెలియజేశారు. అలా మనకేంటంటే మట్టిది అనేది చెప్పారు. అంటే ఒక రాజు, మంత్రి ఆ యుద్ధ సన్నివేశాలను భేదభావంగా చూసినప్పుడు ఆ విధంగా వివిధ రకాల శత్రువులు, మంత్రి, రాజు, ఎదుటి వారి సైన్యము అలా కనిపిస్తూ ఉన్నట్టుగా మనకుంది. అయితే దాని మూల పదార్థంగా చూసినప్పుడు
మట్టి అనేది ఉంది. ఆ విధంగానే అంటే అది మనం కల్పించుకొని చేస్తున్నది మాత్రమే. మూల పదార్థంగా చూసినప్పుడు ఇదంతా బ్రహ్మమే. జ్ఞాని కూడా అలానే దర్శిస్తున్నాడు అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేయడం చూస్తున్నాము. ఆ విధంగా ఇంతకుముందు మనకు తెలియజేసినటువంటి ఆ జ్ఞాన భూమికలని వాటిని విచారణ చేస్తూ మన కర్తవ్యాలని సముచితంగా నిర్ణయించుకోవాలి. అంతేకాని అల్ప విషయాల కోసం ఈ యొక్క జన్మని వృధా చేసుకోకండి అని చెప్పడం మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక మిగిలిన అంశాలను గురించి మళ్ళీ తెలుసుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.